మాది మొగల్తూరులేండి. మొగల్తూర్ అంటే ఏమనుకుంటున్నారు? చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోట బురుజులు, విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పెద్ద పట్టణమో, ఎంత ప్రసిద్ధిమైనదో, ఎన్ని యుద్ధాలను చూసిందో, ఎన్ని శత్రు శైల్యాలను సంహరించిందో తెలుసుకొని రాసినవాడు ఎవ్వడూ లేడు. కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చొని ఈ చరిత్ర వ్రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో. మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో. ఇవన్నీ సరిగ్గా అవగాహన చేసుకొని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తూరు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దాన ధర్మములు ఎన్నెన్నో బయటపడేవో. మా నరసాపురం తాలూకా అంతా ఎంత సంతోషించి ఉండేదో. నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడం, ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తేనే గాని ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసునా? అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతులలో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారు ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరి వారు. వేమూరి వారు కూడా మొగల్తూరి పరిపాలకులలో పుట్టినవారే. ఆ స్థానంలో పేరుగన్న విద్వాన్ కుటుంబం మాది. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో, ప్రభువులందరి మంచి మార్గాన నడిపించడంలో, వారి చేత దాన ధర్మాలు చేయించడంలో, బీద సాధకులను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సహాయపడ్డారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవము, అభిమానము. వారికి ఏ విషయంలో, శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రం బండి వేసుకొని మా తాతగారు వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని వెళ్ళేవారని చాలామంది చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటుండేవారు. సరే, దానికేం లేండి, ఇది ఎప్పుడో జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5-6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువు గారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం. 4వ క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నరసాపురం పంపవలెనని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిపింపు లేక అంత దూరం పంపవద్దని, నాకు భోజన సదుపాయము బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేతను మరొక 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడం అంటే నాకు ఏదో బెంగ, భయము అనిపించేది. నాకు ఇక్కడ బోలెడంత స్నేహితులు, వాళ్ళందరికీ నేనంటే ఇంతెంత చెప్పలేని అభిమానం. ఏమ్రా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా? నిన్ను విడిచి మేము ఉండలేమురా, మేము నీతోనే వచ్చేస్తాంరా అని వారు. నేను నవ్వుతూ, 7 సార్లేండి, నోరు మూసుకొని చదువుకోండి, ఇక్కడేను వెర్రివేరి వేషాలు వేయకండి. నేను నర్సాపురం నుంచి పై చదువులకు ఏ రాజమండ్రియో మద్రాసో పోతాననుకోండి, అక్కడికి మీరు ఎలా రాగలరు? ఎవరుండే చోట వాళ్ళుండాలి గాని అందరినీ అన్ని చోట్లకు వెళ్ళగలరేమిటి? ఎందుకు రాలేమేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం, ఏమాత్రం వస్తావో చూస్తాను. నేను అమాంతం ఈ కాలువలో దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకు ఈదుకెళతాను. చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువ వైపు పరిగెత్తాను. వద్దురా బాబు, వెళ్ళకురా, వాడు ఊరికే అన్నాడు గాని నీతోటి పందెం పరిగెత్తను.
వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి నేను నీళ్ళలో దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకొని, వద్దురా బాబు, నీతో మాకు పందెమేమిటి? నీ సంగతి వేరు, నీ సందర్భమే వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్ళలో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు, ఇంకా ఊళ్ళో బతకనివ్వడు, రా పోదాం ఇంటికి అని నన్ను ఏదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్లి మా ఇంటి దగ్గర దిగిపెట్టారు. వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్ళకే కాదు, ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటలకెళ్ళినా నేను గెలుస్తుండేవాడిని. ఏ జామ తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకరులున్నా నాకు బోలెడన్ని కాయలు కోసిచ్చేవారు. నా తోటి కుర్రాళ్ళెవరైనా పొరపాటున ఒక్క కాయ కోసుకోబోతే హడలగొట్టి పంపించేశారు. ఇలా మగాళ్లే కాదు, ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు. ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చినట్టు వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దెట్టుకొని మరీ వెళ్ళేవారు. నాకెంతో అసహ్యంగానూ చిరాగ్గానూ ఉండేది. నేను ఒకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను, ఏమిటమ్మా అసహ్యంగాను వీళ్ళందరూ నన్ను ఇలాగా ముద్దులెట్టుకోవడం ఒళ్ళి మండిపోతుంది. నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారా ఏమిటి? ఇలా అయితే ఇంకా నేను అసలు వచ్చే ఏడు పుట్టను. నువ్వు పుట్టినరోజు చేయొద్దు. నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా? అందులోనూ మరే ఈ విధవ వాళ్ళంతా కూడా ముద్దులెట్టుకుంటారేంటమ్మా? వాళ్ళు అలా ముద్దు పెట్టుకోవడానికి వచ్చినా అమ్మా, వాళ్ళు విధవళ్ళు కాదు, మడిగా ఉండొద్దు అన్నాను ఒకసారి. మా అమ్మ వాళ్ళు విరగబడి తెగ నవ్వి మరీ ముద్దెట్టుకున్నారు. నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా జరుగుతుండేవి. ఆ ఊరు విడిచిపెట్టడం నాకు, నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువుకి నర్సాపురం వెళ్ళలేక తప్పలేదు. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళున్నా లాభం లేదని వాళ్ళు నిశ్చయించి మంచి రోజు చూసి నన్ను నర్సాపురం తీసుకెళ్ళి మా మేనత్తగారింట్లో అప్పజెప్పి అక్కడ టైలర్ హై స్కూల్లో నన్ను ఫస్ట్ ఫారంలో చేర్పించారు. అప్పటికి మాకెంతో దగ్గరైన నేను నర్సాపురం ఎప్పుడూ చూడలేదు. అక్కడ ఇల్లు, మేడలు, కోర్టు, హై స్కూలు, కాలవ, గోదావరి అన్నీ చూసేటప్పటికీ హడలెత్తింది. నరసాపురమే ఇలా ఉంటే ఇంకా రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను. కానీ నా ఊహకేమీ అందలేదు. అక్కడ స్కూలు, మాస్టారు పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు బెదురుగా ఉండేది. ఏవేవో మాస్టారు నా మీద ప్రత్యేక అభిమానం చూపించలేదు. మా ఊళ్ళోకి మళ్ళేమో భుజం మీద చెయ్యి వేసి దగ్గర కూర్చోబెట్టుకోనూ లేదు. ఇదేం ఊర్రా, ఇదేం వీధిబడ, పెద్ద పాఠశాల అయినా కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాను. ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళోకి మళ్ళీ అరుగుల మీద చేపలు చెదరలు వేసుకొని కూర్చోవడం గాక బల్ల మీద కూర్చోవడం, మాస్టారు దూరంగా కుర్చీ మీద వేసుకొని కూర్చోవడం. అంచేతను మా పల్లెటూరు బడిలో ఉంటే సమీపం పోయి మాకు మధ్యన అనగా మాస్టార్కి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్లు అనిపించింది. అయినా ఇక్కడ మాస్టార్లు చాలా మంచివారే. కుర్రవాళ్ళెవరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పింది శ్రద్ధగా వింటున్నారా లేదా అని 1000 కాళ్ళతో కనిపెడుతూనే ఉండేవారు. ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవారు. ఆ మూల ఈ మూల గనగనలాడుతూ చప్పుడు చేస్తూనే ఉండేవారు. విడిచిపెట్టేటప్పటికి గొల్లుమని ఈల వేసుకుంటూ పిల్లలందరూ బయటకు వచ్చేవారు. బయటకు రావడంతోనే ఎవరైనా దాన్ని వాళ్ళు ఇళ్లకు పోకుండా గుంపులుగా కేకలు వేస్తూ పరిగెడుతూ ఒకళ్ళనొకళ్ళు సరదాకి కిందకి తోసివేస్తూ అల్లరి చేసేవాళ్ళు కొందరు. మరికొందరు బంతి ఆడుకునేవారు. ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉండేవారు. నాకు చాలా కులాసాగా ఉండేది. కొన్నాళ్ళు నేను ఏ ముఠాలోనూ చేరకుండా ఓ పక్కన నుంచొని అరుగు మీద కూర్చొనో ఈ వేడుక చేస్తూ ఆనందించేవాడిని.
కానీ అట్టే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చోనివ్వలేదు. నన్ను కూడా బలవంతంగా లాక్కొని వెళ్ళేవారు. ఒకడు బంతి పుచ్చుకున్న నన్ను కొట్టేవాడు. నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్ళీ వాడి వీధకి విసిరవలసి వచ్చేది. అలా విసిరి పారిపోతుంటే మళ్ళీ బంతి వచ్చి నా వీపుకు తగిలేది. ఇలా తప్పనిసరిగా బంతి ఆట ఆడవలసి వచ్చేది. ఈవేళ ఈ బంతి ఆట అయితే మరొక రోజున ఉప్పల్టీలోకి లాక్కుపోయేవారు. ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవరూ పిలవకుండానే నేను ఆటలకు తయారయ్యేవాడిని. అన్నింట్లోకి నాకు చెడుగుడు అంటేనే ఎక్కువ సరదాగా ఉండేది. అందుచేతనే ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులోనే చేరి 2-3 ముసలములు అయ్యేసరికి మంచి చెడుగుడు ఆటగాడినిగా తయారయ్యాను. గమ్మత్తు ఏమిటంటే మా ఊళ్ళో అక్కడ బడిలోనూ ఎరుగని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను. సంవత్సరమంతా అయిపోయి డిసెంబర్లో సెలవులిచ్చే ముందు క్లాసు పరీక్షలతో పాటు కొంచెం ముందు వెనకాల ఈ ఆటలన్నింటిలోనూ పోటీలు జరిగేవారు. గెలుపొందిన జట్టుకి బహుమతులు ఇచ్చేవారు. ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడిగా ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్ళు. నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవడమే కాకుండా అందులో మొదటి బహుమతి నాకు వచ్చింది. ఇలా వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. ఈ బహుమతి ప్రదానానికి స్కూలుకు పిల్లలందరికీ పరీక్ష హాల్లో కూర్చోబెట్టి సభ జరిపిన మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించారు. ఒక్కొక్కల పేరు చదువుతుంటే ఆ కుర్రవాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం, వారిచ్చిన బహుమతి అందుకోవడం, వారికి ఒక నమస్కారం చేసి వెనక్కి తిరిగి రావడం, ఇది ఏర్పాటు. ఈ క్రమమంతా 2 రోజులు ముందుగానే మా మాస్టారు మాకు నేర్పించారు. అందుచేతనే అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగానే జరిగిపోయింది. ఎటొచ్చి ఆ పిల్లలంతా పేర్లు చదివినప్పుడు, వాడు బహుమతి అందుకుంటున్నప్పుడు హాలంతా దద్దరిల్లిపోయేలా అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు. తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉంటుందో గాని నా పేరు పిలవగానే నేను లేచి వెళుతుంటే ఆ చప్పట్ల ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి గాల్లో తేలిపోతున్నట్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేల మీద నడిచానే గాని నమ్మకం ఇప్పటికీ లేదు. ఆ పైన కలెక్టర్ గారు నాకేసి చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు. దానితో సంతోషం పట్టలేక నేను పరవశన్నాయి ఈ మాట మరీ గాలిలో తేలిపోతున్నట్టు నేను కూర్చున్న చోటులోనే గభీమని చతికిలపడ్డాను. నా పక్కనున్న కుర్రాళ్ళంతా నన్నెక్కడ కౌలిగించుకుంటున్నారు. కొంచెం చెప్పడానికి సిగ్గు వేస్తున్నది కానీ అయినా చెప్పక తప్పదు. ఆ సంవత్సరం ఆటల్లోనే కాకుండా చదువుల్లో కూడా నేను మొదటి బహుమతి వచ్చినది. ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలియనే తెలియదు. ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందంగా కలిగించిన విషయం మరొకటి జరిగింది. ఆ సభలో మా ఊరి నుంచి మా నాన్నగారు, మా ఊరు మాస్టర్ గారు ఎప్పుడొచ్చారో తెలియదు కానీ సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న, మా ఊరు మాస్టర్ గారు పక్క వాళ్ళనందరినీ తప్పించుకొని నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దాడుతారు. దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకెంతో సిగ్గొచ్చి ఆనందంతో కళ్ళ నీళ్లు కూడా వచ్చినాయి. ఇలా ఎంతో సంతోషంగా 2-3 సంవత్సరాలు గడిచిపోయినాయి. నేను 3వ ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది. సంవత్సరం ఆఖరు కావస్తుండగానే స్కూల్లో ఇన్స్పెక్టర్ గారు మా స్కూలు పరీక్ష చేయడానికి వచ్చారు. అంతకుముందు రోజున మమ్మల్ని అందరి మంచి బట్టలు కట్టుకోమని మర్చిపోకుండా తలగుడ్డలతో వచ్చారు. స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. మాకు తుమ్మడానికి దగ్గడానికి కూడా భయంగా ఉంది. మా మాస్టర్ గారు ఎంతో గంభీరంగా మా క్లాసులో అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమాధానం చెప్పమని మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు. మా మాస్టర్ గారు గబుక్కున వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కూర్చి దగ్గరికి తీసుకువచ్చి దయచేయమన్నారు. ఇన్స్పెక్టర్ గారు రావడంతోనే మా మాస్టర్ గారు చెప్పినట్లు క్లాసు పిల్లలందరూ లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాము. ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చొని సిట్ డౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించాడు. మేమందరం కూర్చున్నాము. వారి కేసి చూస్తూ ఆయన బాగా పెద్దవారు, ముసలివారులా కూడా కనబడ్డారు. కుర్చీ మీద బాసినట్టు వేసుకొని కూర్చొని నెత్తి మీద తలగుడ్డ తీసి బల్ల మీద పెట్టారు. పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మాస్టారుతో ఏదో మాట్లాడుతూ 2 నిమిషాలైన తర్వాత పిల్లలను ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు.
ఆయన బాగా నలుపు, కొంచెం లావు. ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్లకోటు కూడా తొడుక్కొచ్చారు. ముఖం మీద తిరగాలి ఘాట్లు లాగా అమ్మవారు పోసిన మచ్చలు ఉన్నాయి. చాలనట్టు ఒక కన్ను బాగా మెల్ల. ఆయన క్లాసు కేసి చూస్తుంటే ఎటువైపు చూస్తున్నది మాకు అర్థం కాలేదు. మాకు కొంచెం నవ్వొస్తున్నా బలవంతాన ఆపుకొని భయభక్తులతో కూర్చున్నాము. ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠంలో ఏదో ప్రశ్న వేశారు. ఆయన ఎవరిని అడిగింది తెలియక పక్కనున్న కుర్రవాడు గబుక్కన లేచి నుంచొని సమాధానం చెప్పాడు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి, వెధవా, నిన్నెవడడిగాడ్రా? వాడు గజగజలాడుతూ చతికిల పడుతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకొని వణుకుతూ, నేనసలు కిక్కురు మనలేదండి అన్నాడు. దాంతో క్లాస్ అంతా విరుగబడి నవ్వడం మొదలుపెట్టారు. మా మాస్టర్ గారికి కోపం, భయం ఎక్కువై బెత్తం పట్టుకొని నోరు ముయ్యండర్రా అని పళ్ళు కొరుకుతూ క్లాసు మధ్యకు వచ్చారు. ఇక ఇన్స్పెక్టరు మండిపోతూ లేచి నించొని బల్లగుద్ది సైలెన్స్ అని ఊరిమారు. ఆ ఉరుముకి మేమంతా హడిలిపోయి మాట్లాడాక కూర్చున్నాము. ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతో మరికొన్ని ప్రశ్నలు వేశారు. మళ్ళీ కుర్రాలంతా కంగారు పడకుండా వారు ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మాస్టారు గారు పిలవడంతో పొరపాటు లేకుండా సరి అయిన వాడే సరి అయిన సమాధానం చెబుతూ వచ్చాడు. దానితో వారు కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏవో ప్రశ్నలు వేస్తూ నా గేసి తిరిగి నన్ను ఒక ప్రశ్న అడిగారు. నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను. ఇంతలో మాస్టర్ గారు నా పరాకు చూసి, ఏం పర్వతీశం, నిన్నే వారేదో అడుగుతున్నారు, చెప్పమన్నారు. నేను గబుక్కున చేతులు కట్టుకొని లేచి నిలబడ్డాను. వారి ప్రశ్న వినిపించుకోలేదు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారు, కాంతి కిరణం పడితే పరావర్తనం చెందుతుందా అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు. నాకింకా పరధ్యానం పోలేదు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. వారిది బట్టతల సన్నగా మెరిసిపోతుంది. ఆ క్షణంలో మా క్లాసులో పాకలో కప్పులో నుంచి సూర్యకిరణం వారి నెత్తి మీద పడి పరావర్తనమైంది కాబోలు. ఇన్స్పెక్టర్ గారు వారి ప్రశ్న మళ్ళీ చెప్పగా నేనేమీ ఆలోచించకుండా బట్టతలండి అని అన్నాను. క్లాసులో గొల్లుమన్నారు. మా మాస్టర్ గారు మొహం మొత్తుకున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళ నుండి తలగుడ్డు నెత్తి మీద పెట్టుకుని క్లాసులో నుంచి వెళ్ళిపోయారు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఈ ఇన్స్పెక్టర్ గారు ఖాళీ చేసిన కుర్చీలో మా మాస్టర్ గారు చతికిలబడి ఎదురు బల్ల మీద మోచేతులు ఆనించి 2 చేతుల నెత్తిన పెట్టుకొని, పార్వతీశం, నా కంప తీశావురా, నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టిందేమిరా ఈవేళ? నీవేదో తెలివైన వాడిమని ఇన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు? ఇంతకీ నా కర్మ కాలింది. నా రోజులు బాగా లేవని విచారిస్తుంటే మా అందరికీ కూడా ఏడ్పొచ్చి అంత పనైంది. ఇంతలో భోజనం సమయం అయిందని గంట మోగింది. మా మాస్టర్ గారు దిగులు పడి అలాగే కూర్చున్నారు. మేమెంతో నిశ్శబ్దంగా బయటకు జారుకున్నాము. ఇలా ఆటలు పాటలకి కాలక్షేపం చేసుకుంటూ 4th పాదంలోకి వచ్చాను. స్కూలు జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉన్నానని మాస్టర్ గారు చెప్పారు. తెలివిగా ఉన్నానని అయితే సావాసానికే లెక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతుందని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు చూచాయిగా తెలిసింది. ఆ మాట నిజమే కాదనడానికి వీలు లేదు. ఏమంటే పిల్లలందరూ నా మీద నిర్హేతుకమైన ఆధారం, గౌరవం ఏర్పడ్డాయి. చెడుగులోనూ ఉన్నప్పటిలోనూ ఏపేట నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసులో కూడా మొదటి వాడినిగానో 2వ వాడినిగానో ఉంటూ బహుమతులు అందుతుండడం విద్యార్థులందరికీ నా మీద గౌరవం కారణమైంది. ఇటు ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సమూహము, వాళ్ళు నా ఎడల చూపే ఆదరాభిమానాలు తలుచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోనూ కొంచెము నిర్లక్ష్యము బయలుదేరడము మాట వాస్తవమే అని ఒప్పుకొనక తప్పదు. అందుకని ఉపాధ్యాయులు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువై వచ్చింది. సాయంకాలం స్కూలులో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాదు దగ్గర దండాలు, బస్కీలు వగైరా వ్యాయామం, కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇంకా ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత ఎన్నెన్నో జరుగుతుండేవి.
వాటన్నిటికీ సరదాగా నా సహోద్యోగులతో తప్పక హాజరవుతుండేవాడిని. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లుతుందంటే నిజమే అనుక తప్పదు. ఇది ఇలా ఉండగా నాకప్పుడే ఎక్కడి నుండో మంచి పెళ్లి సంబంధాలు రావడం మొదలెట్టాయి. మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. నాకు త్వరగా పెళ్లి చేయాలని చిన్న కోడలు నట్టింట తిరుగుతుంటే నా వెనుక ముందు ఎవరూ లేరు. మరి అవన్నీ నా వలనే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడికే వాళ్ళారో అక్కడ వచ్చారు. 2-3 మా ఉపాధ్యాయులు, 25-35 మంది నా సహోద్యోగులు కూడా వచ్చారు. నా మిత్రబృందం వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంతో పొంగిపోయింది, లెక్కే లేదు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచశిఖలు పెట్టి, మెడలో యజ్ఞోపవితం, చేతిలో దండం, ఇంకో తొలుజన్యం చేతిలో భిక్షపాత్రం చూసి నా సహచరులు, బంధువులలో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంత కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేను ఎరుగును ఇంతవరకు ఇదే మొదలు. ఊరిలో అన్ని వర్ణముల వారు మా ఇంట్లో 4 రోజులు విందులారగించి కులాసాగా కాలక్షేపం చేయడం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇలా మన వాళ్ళలోనైనా ఇతరత్ర అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషకంగా జరుగుతాయని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా ఇల్లంతా నిర్జీవమై ఎంతో చిన్నపోయినట్టు నేను వెళ్ళి నరసాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికి వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరితోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజున నేను స్కూలుకి వచ్చేటప్పుడు అక్కడున్న విద్యార్థి సమూహమంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రవాళ్ళు నన్ను గంజి కావిడ వేసి తీసుకువెళ్ళి అక్కడ ఒక కుర్చీ మీద కూర్చోబెట్టారు. కొందరు కుల్లవాళ్ళు స్కూలులో ఉన్న పూల మొక్కలు, పువ్వుల్ని తీసుకువచ్చి నా మీద పూల వర్షం, పుష్పవర్షం కురిపించారు. అప్పుడు ఒకవాడు ఇష్టం వచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీర ఉపన్యాసము. వాడి ఆ సందర్భ ప్రలాపనకు కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతూ జయ జయ ధ్వనులు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు వచ్చి నా మీద పద్యాలు చెబుతానని చెప్పి వాడికి ఇష్టం వచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, పడేశాడు. ఇది కాగానే మరొక 2 కుర్రవాళ్ళు వచ్చి మేము అష్టావధానం చేస్తున్నామని అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులు వచ్చి అశుకవిత్వము, అష్టవదనం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్ళు అష్టవధానం చేయాలని సరదా పుట్టింది. ఈ శుభాలంతా పొంగి పొర్లుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచార్లు చేస్తూ వచ్చిరాని పద్యములేవో 2 చెరోపాదము చెప్పడం ఆరంభించారు. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం, దానితో నిమిత్తం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు, జ్ఞాపకం వచ్చినట్లు సమాధానాలు చెప్పడం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మాస్టారు కొందరు, వారి వెనుక హెడ్ మాస్టారు వచ్చి నిలబడ్డం మొదటెగరు గమనించాక తెలుసుకున్న ఉత్తర క్షణంలోనే పిల్లలందరూ హడలిపోయి చెల్లాచెదురుగా పరుగులెత్తారు. ఏమిటోయ్ పార్వతీశం ఈ హడావిడి అన్నారు. నాకేం తెలియదండి, నాకు ఒడుగు అయి ఈవేళనే బడికి వచ్చానండి. రావడంతో ఈ కుర్రాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఈ ఉపన్యాసం ఇచ్చి మరెవరో పద్యములు చదివి వీళ్ళెవరో అష్టవధానం ధ్యానం చేస్తామని ఆరంభించారు. బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారం వాళ్ళ దానం మధ్యలో ఆగిపోయాయన్నమాట మా మూలాన. పోనీలే, మరెప్పుడైనా సావాసంగా ఏర్పాటు చేసుకుందువు గాని ఆదరంతో నీ వీపు తట్టి నా బోడి తల మీద 2 మొట్టికాయలు ముట్టి ఈ వేళకు ఈ సత్కారంతో సంతోషించు వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. నా దారిన నేను చక్కగా పోయాను. స్కూల్లో వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనుకబడింది. మా ఉపాధ్యాయులు
నా మీద పూర్వం ఉండే సదాభిప్రాయం 5వ ఫారంలోనే ఉంచేశారు. ఏ క్లాసు 2వ సంవత్సరం కూడా చదవడం నాకిదే మొదటిసారి. నాకెంతో సిగ్గుగా భయంగా ఉన్నది. మా నాన్న ఈ శుభవర్తమానం విని నన్ను నానా చివాట్లు వేసి చదువు వద్దు, సంధ్య వద్దు, 4 ఏళ్ళు నరసాపురంలో చదివి వెలిగించింది, చేసిన నిర్వాహం చాలు, ఇంటి దగ్గరుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగాను ఉంటుంది, భూములు అక్కరకు వస్తాయి, ఆ పైన 4 సంస్కృత ముక్కలు నాకొచ్చినవి చెబుతాను, ఎందుకైనా పనికొస్తాయి, అంచేత నరసాపురం వెళ్ళి నీ పెట్టా బేడ తెచ్చుకో అన్నారు. నేను 7 ఎలాగైనా కష్టపడి మీదటికి మెట్రికులేషన్ కూడా అయిపోయిందనుకొని మానేస్తాను, ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాల బ్రతిమిలాడాను. మా అమ్మ కూడా నా పక్షం వహించి ఏదో వెర్రివాడు, సావాసాల వల్ల ఇలా అయ్యాడు, కానీ వాడికేం తెలివితేటలు లేవా, అక్షరం ముక్క రానివాడా, ఇక్కడ కూర్చొని చేసే నిర్వాహం ఏముంది, వాడన్నట్టుగా ఆ మెట్లు క్లాసు ఏదో అయ్యేదాకా చదువుకోనినండి, తర్వాత సంగతి ఆలోచిద్దామంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చజెప్పింది. ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు. మా అమ్మ నన్ను వెళ్ళమని సంజ్ఞ చేసింది. నేనేది సందని ఒక ఉజాములో బయటపడి ఏకాయికి నర్సాపురం పరిగెత్తాను. వచ్చానే కానీ స్కూల్లో వెళ్ళడానికి, అదే క్లాసులో కూర్చోవడానికి ఎంతో సిగ్గువేసింది. కాననైతే నిరుడు నాతో చదివిన వాళ్ళు మరొకంతమంది 7 కూడా లేకపోలేదు. అది కొంత ధైర్యం. మాస్టర్ గారు నన్నెట్ట మందలించకుండా, ఏమిరా పార్వతీశం, ఈ ఏడైన బుద్ధి తెచ్చుకొని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా, నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు కార్యక్రమాలు ఆగిపోవు అని ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి. దానివల్ల మీకు లాభమేమీ లేకపోవడమే గాని ఇక్కడ చదువు సన్నగిల్లుతోన్నది సంగతి నీవు తెలుసుకున్నావు కదా. ఉపన్యాసాలు హరికథలు కావు బాబు, పైకి రావాల్సిన వాడవు, తెలివైన వాడవు, ఇంకా ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ చిత్తం మండి అని నమస్కారం చేశాను. నేను మళ్ళీ బడికి రావడం ఇంటిపై దగ్గరున్న మా నాన్నకి ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది. మా అమ్మ మాట కాదనలేక, నన్ను తిట్టలేక, కొట్టలేక అప్పటికి కూర్చుకున్న అస్తమానం నన్ను గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు కాబోలు. ఆలోచించగా ఒడుకులేగాగు అయ్యింది గనుక పెళ్లి కూడా చేస్తే నాకు ఉత్సాహంగా ఉంటుందని, ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకొని జాగ్రత్తగా చదువుకుంటాడేమో అని, లేకపోతే మానేసి ఇంటి దగ్గర ఉండుడేమో అని నిర్ణయించుకుంటానేమో అని ఊహించుకుంటాడు. ఈ సంగతి 2-3 చెవిన పడేసి ఉంటాడు. అక్కడ ఆయన నుంచి ప్రయత్నమేమి లేకుండా సంబంధాలు రాసాగినవి. మంచి రోజు ఉన్నప్పుడల్లా ఎవరో ఒకరు పెళ్లి వారొచ్చేవారు. ఇంటికో మాట రమ్మని మా నాన్న కబురు చేయడం, నేను వెళ్ళడం, నన్ను వారు చూడడం, వారు చెంత మాట్లాడడం జరుగుతుండేవి. తర్వాత జరిగిందేమిటో నాకు తెలియదు గాని ఏ సంబంధము మా నాన్నకు నిశ్చయం చేయలేకపోయేవాడు. పెళ్లి కొడుకు పెళ్లివారికి నచ్చిన మాట నిశ్చయమే. ఎందుకు నచ్చడు? పండు లాంటి కుర్రవాడు, ఆస్తిపరుడు, ఆస్తిని పంచుకోవడానికి మరెవరూ లేనివాడు, పైగా 5వ ఫారం చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, తెలివైనవాడు. నేను నచ్చకపోవడమేంటి ఉండదని నాకు తెలుసు. అవతల పిల్ల బాగా లేకపోవడము, కూలాదీశిలో నచ్చకనో, కట్నకానుకల దగ్గర పట్టింపో ఏమైతేనేం నెలకు 5-6 సార్లు ఎవరో వచ్చి తిరుగుతుండడం కొన్ని మాసాల పాటు సాగింది. ఇది బాగుంది కాదనుకొని ఇలా ఎలాగైనా మానిపించేయాలని నేను పెళ్లి చేసుకోక తప్పనిసరైన ఆ పిల్ల నా కంటికి కూడా నచ్చాలని, అందుకని పెళ్లి కూతురుని నేను చూస్తే కానీ వీలు లేదని పట్టుబట్టాను. మా అమ్మ కూడా ఇదేదో బాగున్నదని, ఆఖరికైతేనేం మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లివారు వచ్చారు. మా నాన్నగారు వాకప్ చేయగా వారి సంగతులు సందర్భాలు నచ్చినాయి. కట్న కానుకలు బాగానే ముట్టజెప్తారంట, జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నాయట. అందుకని కబురు చేసి నన్ను, మా అమ్మను, మా మామయ్యను వెళ్ళి పిల్లను చూసి రమ్మని పంపించారు. మేము అక్కడ పడవ కొంత దూరం, బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి గాని ఆ ఊరు చేరుకోలేకపోయాం. పెళ్లివారిల్లు తెలుసుకొని తిన్నగా వారింటికెళ్ళాం. మేము వస్తున్నామని వారికి ముందు కబురందిందో అందిన వచ్చిన వాళ్ళం ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంగానో, పెళ్లి కూతురు తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీదనో ఏలూరులో ఎక్కడో వెళ్ళినట్టు తెలిసింది. ఇది అలా జరగడం అమ్మకు అపశకునంగా తోచింది. మమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టి మా మాయమయ్య ఒక్క మాట వీధిలోకి వెళ్ళి
వీరిని గురించి కొంత వాకప్ చేసుకొచ్చాడు. పిల్ల తల్లి, ఇంటి ఎదురుగుండా ఉన్న పిల్ల మేనమామ, పిల్ల మేనత్త వీరందరినీ మమ్మల్ని గౌరవంగానే కూర్చోబెట్టి, పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైన రాత్రికి తప్పక వస్తాడని, ఈలోగా మేము పిల్లను చూడడానికి అభ్యంతరం ఏమి లేదని నచ్చజెప్పి ఒక పావు గంటలో కన్యను అనుకరించి తీసుకువచ్చి వాకిట్లో కూర్చోబెట్టారు. పిల్లను చూసేసరి వారికి మాకు నవనాడులు కుంగిపోయాయి. పిన్న సన్నగా ఉన్నది, రివటల పొడుగ్గా ఉన్నది, మంచి నిగారింపుగా కూడుకున్న నలుపు చింతకాయలంటే చూపు వాసి చిన్నగా ఉన్న కన్నులు, ఈ పక్కను ఆ పక్కను చెవులను అందుకోవలసిన నేత్రద్వయం, లేకపోయిన మొహం చిన్నబోకుండా సువిశాలమైన నోరు, అందులో సగభాగము మాత్రమే ఉన్న నాసికా పుటలు, శరీరఛాయతో తులతూగే నల్లని పరికని కోటు, ఇంతవరకు చూచే వరకు సర్వేనా మూర్ఛ అయినట్లు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు. ఆ పిల్ల చాలా ధైర్యంగా నుదురు బెదురు లేకుండా కంగుమని కంఠమెత్తి ఈ వివరహవై సైపల జాలరా అని జావిలి అందుకొని, బాబోయ్ అందమనుకున్నంత పుత్రకేమొచ్చి గబుక్కున చేత్తో నోరు మూసుకున్న మామయ్య కొయ్య కొరకబోయాడు. మా అమ్మ మాట చెప్పనక్కర్లేదు, 2 నిమిషాలు ఒక యుగం అనిపించింది. భారంతో మోతతో గడిచిన తర్వాత మా అమ్మ ఎప్పుడు మాట్లాడదని, మనిషి బాగుంది బాబు, ఇంకా అమ్మాయిని శ్రమ పెట్టకండి, నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసునుగాను నాయన, ఇక వెళదామంది. చటుక్కున ఆ పిల్ల మేనమామ, ఇప్పుడు వెళ్ళడం ఏమిటి, బావగారు రాత్రికి వస్తారు, చూచి వెడుదురు గాని, ఈ లోపల మీరు భోంచేయండి, విశ్రమించుదురు గాని, పొద్దున్న ఎప్పుడు భోంచేశారో లేవండి అన్నాడు. మా మామయ్య, బావగారు కతుకుతే అతకదన్నారు, సంగతి మర్చిపోయారేమిటి అన్నాడు నవ్వుతూ. మర్చిపోలేదండి, అందుకే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను, దయచేయండి లేవండి, ఇక ఆలస్యం చేయకండి అని ఎదురుగుండా ఉన్నవారింటికి తీసుకెళ్లి పాద ప్రక్షాళన, నీళ్లు వగైరా అందించారు. మేము కాళ్ళు కడుక్కునే లోపే వడ్డనించిన పిలుపు వచ్చింది. మేము మా పంక్తిని ఇంటి యజమానిని కూర్చున్నాము. ఆయన భోజనం చేయలేదు. విస్తార్లో చేయి పెడదాము కదా, అన్నం కూరలు చల్లారిపోయి ఉన్నాయి. మేము ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా బారకేసి చూసి, మా ఇంట్లో వంట వార్పు చాలా పెందలాడే అవుతుంది, అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు, మీరేమీ అనుకోకండి. మామయ్య విస్తారట్లో వడ్డించిన పనసకాయ కూర, అరటికాయ కూర, అల్లం పచ్చడి వగైరాలు చవి చూసి తల వంచుకొని కిక్కురు మనకుండా భోజనానికి ఉపక్రమించాడు. సగం భోజనం అయ్యేసరికి పల్లి నుంచి ఒక ముసలాయన ఏమో వాళ్లకు పాపం 2 అరిసెలు వడ్డించపోయాడు. అన్ని ఇంటి పనులు ఇలాంటి పనులు చేస్తావేం, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లను తీపి తినిపించవద్దా అని కోడల్ని హెచ్చరించి మాకు వినపడింది. నాకు పచ్చడి చాలా ఇష్టం, అంటే అది కాస్త కొంచెం వేయండి అందాం అనుకుని నోటిదాకా చివరిదాకా వచ్చిన మాటను పైకి రానివ్వకుండా ఒక పెద్ద నోట్లో పెట్టుకున్నాను. దాంతో నా కుక్కిరికి బిక్కిరికి అయి చేసింది. మా అమ్మ ఏమిరా నాయనా అంటూ వీపు రాసింది. ఒక రెప్పపాట్లో కంగారు సర్దుకుని ఎలాగో విస్తార్లు దగ్గర నుంచి లేచి బయటపడ్డాము. మాకు పెళ్లివారింట్లో పక్క ఏర్పాటు చేశారు. ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు. ఇందులో రహస్యం ఏమిటంటే, ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి అబ్బికం మేము అనుకోకుండా వచ్చేసరికి ఇంటివారి కోడలు మేము గ్రహించలేమనుకొని మధ్యాహ్నం మిగిలిన తద్దినము వంట వండించింది. గారెలు మినహాయించి అది ఎంత అమంగళమో ఆవిడకు తెలియనో లేదు, మాకు తెలియదనే అనుకుంది. ఏమైతేనేం పర్యవసనం ఇది. రాత్రి ఎంత గడిచినా పెళ్లి కూతురు తండ్రి రానేలేదు. మేము తెల్లవారుజామున లేచి మొగల్తూరు చేరుకున్నాం. దారి పొడుగున ఈ సంఘటన తలుచుకుని విరగబడి నవ్వుకున్నాం. మాకు నాన్నగారికి జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్ళడానికి ప్రయాణం అవుతుంటే బలవంతాన మేము ఆపుచేశాము. ఇక నా పెళ్లి వారెప్పుడు మాకు ఉత్తరమన్నా వ్రాయలేదు. నేను మా నాన్నతో, మా అమ్మతో, మామయ్యలతో అండ చూసుకొని నేను ఇంకో 4 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోను, మీరేమన్నా అనుకున్నా సరే ఆ ప్రయత్నం మీరు మాట్లాడుకున్నారు, చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా. మా నాన్న కూడా అదే మంచిదేమనుకున్నాడో మాట్లాడకుండా ఊరుకున్నారు. మర్నాడు నేను నర్సాపురం వెళ్ళాను. రాత్రంతా ఏవేవో ఆలోచనలతో కలలో నిద్ర పట్టిందే లేదు. తెలియని స్థితిలో ఉండగా తెల్లవారింది. నేను లేచి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికీ మా నాన్న స్నానం చేసి జపానికి కూర్చోబోతున్నాడు.
నన్ను చూచి నాయనా లే చావచూడు, ఓ మాటు పొలం వెళ్ళి నాకు 15 రోజులకు ఊపిరి తీసుకోవడానికైనా తీరిక లేకుండా ఏవేవో పనులు పురమాయించాడు. ఇక నుంచి నేను సభలు సందర్భాలు మానుకొని ఇంటి పట్టున ఉండమని దీని భావం అయి ఉంటుంది అని ఊహించాను. నేనేమీ మాట్లాడలేదు అసలు. ఆయన మౌనంగా జపానికి కూర్చున్నాడు. నేను చద్దన్నానికి కూర్చొని అది కాగానే పొలానికి బయలుదేరాను. పొలం వెళ్ళానన్న మాటే గాని అక్కడ ఏ పని మీద మనస్సు పోలేదు. నా శరీరం మట్టుకు పొలంలో ఉన్న బుర్ర నరసాపురంలో ఉండిపోయింది. అక్కడేవో పని వాళ్లకు పురమాయిస్తూ చూస్తూ కూర్చోనో నిన్నటి ఉపన్యాసాల మీదనో నాయకుల మీదనో నిలిచిపోయింది మనసు. ఇది వదలచుకుందామన్నా వదిలేటట్టు లేదు, కనబడలేదు. ఇలా వారం రోజులైనా గడవకుండా రమణారావు గారు ఒకసారి వచ్చి కనబడమని బిపిన్ చంద్రపాల్ అనే మహానాయకుడు బెంగాల్ నుంచి వస్తున్నాడని పెద్ద ఎత్తున మనం సభకు ఏర్పాట్లు చేయాలని అదమం దగ్గర ఉండి ఈ ఏర్పాట్లన్నీ జరిపిస్తేనే సభ గాని లేకపోతే అసభ అవుతుందని కబురు చేశారు. పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయింది. వెళ్ళడమా మానడమా? వెడితే ఎలాగూ, వెళ్ళకపోతే ఎలాగూ? వెడితే ఇక్కడ పనులన్నీ పాడవడం, మా నాన్నకు కోపం రావడం తప్పదు. వెళ్ళకపోతే నా మీద ఎంతో నమ్మకంతో ఆశతో ఎదురు చూస్తున్న రమణారావు గారికి ఆశాభంగం అవుతుంది. ఆశాభంగం మాట ఎలా ఉన్నాయో యథార్థం చేతను నేను వెళ్ళకపోతే అక్కడ ఏర్పాట్లన్నీ శ్రద్ధగా జరిపించేవాడు మరొకడు లేడేమో అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఒకరోజు ఉదయాన్నే పొలం పనులన్నీ మనిషికి పురమాయించి పెందలాడే భోజనం చేసి ఎవరితోటి చెప్పకుండా నేను నరసాపురం చేరుకున్నాను. రమణారావు గారికి కలుసుకొని ఇంటి దగ్గర నా ఇబ్బందులు మనవి చేసుకున్నాను. వారెంతో సానుభూతితో ఆలకించి నాయన ఇటువంటి కార్యక్రమంలో ప్రవేశించి తర్వాత ఎంతసేపు ముందంజ వేయడమే గాని వెనకంచకు దిగజారడం ఎంత మాత్రము ఉండకూడదు. తత్తిమ్మ విషయాలు మనం సావాసంగా ఆలోచించుకుందాం. ఈ సభ మట్టుకు మీరు పూనుకుంటేనే కానీ జయప్రదం జరగదు. కాబట్టి ఎలాగైనా వచ్చి నీ బాధ్యత నిర్వహించక తప్పదు. అటువంటి ఇబ్బందులు రోజు ఏదో వేలప్పుడు కలుగజేసుకొని తగిన ఏర్పాట్లు చేసుకుందాం, వెళ్ళిరా అని నన్ను వీపు తట్టి పంపించారు. నేను ఉత్సాహంతో మనము ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొని కార్యభారం వహించకపోతే దేశమే నాశనం అవుతుందన్న భావోద్వేగంతో భయంతో తొందరగా ఇంటికి వెళ్ళాను. అక్కడి నుండి రోజు ఏదో సమయంలో నేను నరసాపురం వెళుతూ రమణారావు గారితో సంప్రదిస్తూ అక్కడ ఏర్పాట్లు చూస్తూనే ఉన్నాను. మా నాన్న ఇవన్నీ ఒక కంట కనపడుతూనే ఉన్నాడు. కానీ ఒక్కనాడు ఇదేమిటి అని నన్ను అడగలేదు, నేను చెప్పను లేదు. ఆఖరికి సభరోను రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే చద్దన్నం తిని రాత్రి దాకా ఇంటికి రానని అమ్మతో చెప్పి ఆవిడను ఏదో ఒకటి అంటూనే వినకుండా నరసాపురం పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆదరాబాదరం నరసాపురం చేరుకొని రమణారావు గారు, నేను, మదాలం సభ్యులం సాయంత్రం వరకు సతమతమై బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. మధ్యాహ్నం రమణారావు గారితో పాటే వాళ్ళింట్లోనే 2 మెతుకులు తిన్నాను. మళ్ళీ సభాస్థానానికి వచ్చి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నప్పటికీ సుమారు 5 గంటలయింది. ఊపిరి తీసుకోవడానికైనా వ్యవధి లేకుండా పని చేయవలసి వచ్చింది. ఎలాగైతేనేం ఏర్పాట్లన్నీ ఎంతో సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను. సుమారు 6 గంటలకు వస్తారనుకున్న నాయకుడు వచ్చి సభను ఆరంభించి 7 గంటలైంది. రమణారావు గారు సభకు 10,000 పైగా వస్తారనుకున్న అంచనా దాటిపోయింది. 50,000 లక్షో వచ్చారన్నట్లుగా కనుచూపు మేర వరకు ఇసుక వేస్తే రాలనంత జన సంద్రోహంతో ఆ మైదానమంతా నిండిపోయింది. బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు పాల్ గారు. నా జన్మలో ఎప్పుడు అటువంటి ఉపన్యాసం వినలేదు. సరికదా, ముందు కూడా విని ఉంటానని నమ్మకం లేదు. నా జీవితాంతం వరకు ఆ ఉపన్యాసం నా చెవుల్లో గింగురుమని మారుమోగుతూనే ఉంటుందనిపించింది. సుమారు 2 గంటల సేపు జన సమూహము తెలియని భాషలో ఆయన ఉపన్యాసం ఇచ్చిన మరొక తెలుగు నాయకుడు అది తర్జుమా చేస్తున్నా ఒకరు కదలకుండా కిక్కురుమనకుండా ఊపిరి విడవకుండా గంభీరమైన శబ్దంతో ఇన్ని వేల మంది ఆ ఉపన్యాసాన్ని వింటూ కూర్చోవడం నా జన్మలో మరుపురాని మరువలేని దృశ్యం. సుమారు 10 నిమిషాల వరకు ఆకాశం దద్దరిల్లేటట్టు ప్రజలు చేసిన కరత్వాల ధనులతో సభ ముగిసింది. నేను ఇంటికి చేరుకున్నాను. సుమారు 10 గంటలైంది. మా అమ్మ నా కోసం ఎదురు తెన్నెలు చూస్తూ వీధి గుమ్మంలోనే కూర్చుంది. నేను వస్తుంటే నా వెనుకనే వస్తున్న చూచి మా ఊరంతా సభకు వచ్చిందనిపించింది. నేను ఇంటికి వచ్చి స్నానం చేసి మౌనంగా మా అమ్మ ఎన్నడిగినా సమాధానం చెప్పకుండా భోంచేసి వెళ్ళి పడుకున్నాను. అప్పటి వరకు మెలకువగానే పడుకున్న మా నాన్న లేచి యువతులకు రాలేదు.
నన్ను పలకరించలేదు. ఉరుదులు, పిడుగులు, తుఫాను తెల్లరంత రావని నిశ్చయం చేసుకొని హాయిగా పడుకున్నాను. తెల్లవారింది. నేను లేచి స్నానం దీకం చేసుకొని చద్దన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసుకొని నా కోసం సిద్ధంగా కనిపెట్టుకున్నాడు. అంతా ప్రశాంతంగానే ఉన్న ఆయన ముఖంలో గంభీర్యం మట్టుకు చాలా భయంకరంగానే ఉంది. నెమ్మదిగా మామూలు ధోరణితోనే, నిన్న అంతా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు. నరసాపల్లం వెళ్ళానన్నాను. ఎందుకన్నాడు. ఇక ఆయన చెప్పక తప్పేటు లేదని 2-3 సంవత్సరాల నుంచి నరసాపురంలో రమణరావు గారు ఆధ్వర్యాన జరుగుతున్న సభలు, సందర్భాలు టూకీకి చెప్పాను. ఆ పైన నాకు ఆయన కలిగిన మంచి పరిచయం, వారికి నా మీద ఉన్న అభిమానం, వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం, ఈ సభ సందర్భంలో నేను చేస్తున్న పని ఏమీ దాపరికం లేకుండా నిర్మోహమాటంగా చెప్పేశాను. మా నాన్న అంతా విని ఒక క్షణం ఊరుకొని, నీవు బాగా ఆలోచించుకునే చేస్తున్నావా ఈ పని? దీనివల్ల నీకొచ్చే లాభమేమిటి? నష్టం కనబడుతూనే ఉంది కదా. నీ చదువు సంకనాకిపోయింది. ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా, సొంత పనులు చేసుకోకుండా ఈ సభలు ఏర్పాట్లు చేస్తూ కూర్చుంటే నీ కొరికేది ఏమున్నా లేదన్న సంగతి ఇప్పుడైనా తెలుసుకోవడం మంచిది. వారు నిన్ను కొంచెం స్తోత్రం చేయడంతోనే నువ్వు ఉబ్బి తబ్బిపోయావు. వారు ఆడిచ్చినట్లు ఆడుతున్నావు. ఎన్ని సంవత్సరాలలా వారి వెనకాల తిరిగినా నువ్వు బల్లులు, కుర్చీలు సర్దడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు. ముందు వెనకాలే మాత్రం ఆలోచించు. ఈ రహస్యం నీది వరకే తెలిసుండేది. అందుకని ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని గత 3 సంవత్సరాల్లో నీవు చేసిన పనులన్నీ ఆలోచించుకో. నేను చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని నీకు తెలియకపోదు. దేశం కోసం పాటుపడ్డాం, దేశాన్ని ఉద్ధరించామా అని ఇటువంటి పెద్దవి విషయాలన్నీ గొప్ప ఆదర్శకులే కాదనను. ఎటొచ్చి దానికి ఇంకా కాస్త పెద్ద చదువులు, పెద్ద బుర్రలు, పెద్ద ఊహాలు, కొంత వెనుక స్తోమత ఉంటే గాని చిన్న కార్యమైనా సాధించడం అసాధ్యమవుతుంది. నీవు ఉద్యోగం చేసుకోవాలన్నా, దేశసేవ చెయ్యాలన్నా, ఇది ఏదిగాక ఊరికేనా? విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విద్య చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు. ఈ సత్యాన్ని ఎప్పటికైనా నీవే తెలుసుకోగలగమని నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను. నువ్వు ఇంకా ఇలాగే తిరుగుతుంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను నీకింత విలుమర్చి చెబుతున్నాను. ఇప్పుడైనా మేల్కొని ఏ రకమైన విద్య కావాలో నీవే నిర్ణయించుకో. ఆ విద్యను అభ్యసించే ప్రయత్నం చెయ్యి. నీవు ప్రజ్ఞుడవు అవుతావు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అని మా నాన్న మారు మాటల లేకుండా, నీ అభిప్రాయం ఏంటని అడగకుండా తిన్నగా పొలంలోకి వెళ్ళిపోయాడు. నేను బయటకు వెళ్దామనుకున్నది మానేసి ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఏ పుస్తకం చదవబుద్ధి కాలేదు. మళ్ళీ మా నాన్న కంటపడలేదు. అలాగే యోచిస్తూ కూర్చొని 4వ రోజు సాయంత్రం నర్సాపురు రమణారావు గారి దగ్గరికి వెళ్ళాను. ఏం పార్వతీశం, ఏమిటి విశేషాలు? మొన్న అంతటి సభ అంతా జయప్రదంగా జరగడానికి నీవే సుమా నీ ముఖస్థుతి కోసం చెప్పడం లేదు మాట. నీవు పడ్డ పాటంతా గమనిస్తూనే ఉన్నాను. అలా అలసి చిక్కి సగమయ్యావు అన్నారు. ఇంకా ఏమిటి విశేషాలు? అంతా మనం అనుకున్నట్టు ఉన్నవేమిటి? ఏదో మాట్లాడు అన్నారు నవ్వుతూ. నేను ఇంటి దగ్గర జరిగిన సంగతంతా వారికి విన్నవించి మీ సలహా ఏమిటని అన్నాను. ఆయన ఒక్క క్షణం ఊరుకొని, మీ నాన్నగారు చెప్పిందంత నిజమే కాదని నేను ఎలాగనను. విద్య లేనిదే విజ్ఞానం ఎలా వస్తుంది గనుక ఆ సంగతులు నీవు ఒక రోజున సావకాశంగా హితవుగా చెబుదామనుకున్నాను. ఆశ్రమం నాకు తప్పించారు మీ నాన్నగారు. ఆయన పెద్దలు, పండితులు, వివిధ విషయాలు తెలిసిన వారు. చదువు అత్యవసరమైనది. ఏ చదువు అన్నది ప్రశ్న. నా ఉద్దేశం నువ్వు మళ్ళీ హైస్కూల్లో చేరి చదవడం అనేది మంచిది కాదంటాను. కాబట్టి ఇంటి దగ్గర నీవు కొంత సంస్కృతం, తెలుగు చదువుకో. తర్వాత కొన్ని పుస్తకాలు, సాంఘిక రాజకీయాలకు సంబంధించినవి నేను ఇస్తూ ఉంటాను. అవి చదవవచ్చు. తర్వాత నెమ్మదిగా ఇతర విషయాల గురించి ఆలోచిద్దామన్నారు. కొంచెం సేపు ఈ మాట ఆ మాట చెప్పి నాకు సెలవిచ్చారు. నేను ఇంటికి చేరుకొని వారు చెప్పిందంతా ఆలోచించుకుంటే మా నాన్న కూడా ఎంతో దురాలోచనతో చెప్పాడు నాకు అర్థమైంది. వారు బయలు చెప్పిందే పద్ధతినే నేను కొంత చదువు ప్రారంభించాను.
తరచూ నర్సాపురం వెళుతూ రమణారావు గారి ఇతర స్నేహితులను కలుస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుండేవాణ్ణి. రమణారావు గారిచ్చిన అనేక రకాల పుస్తకాలు చదవగలిగాను. అనేక విషయాలు అది వరకు తెలియనివి, ఊహించుకోనివి తెలుసుకోగలిగాను. కలిగిన సందేహాలు అనేకం రమణారావు గారు తీర్చేవారు. ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు, సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువయింది. మతాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇతర మతముల మీద కొంత సహనం బయలుదేరిన కొంత ఆగ్రహం కూడా వచ్చేది. మాకు నర్సాపురంలోను పరిసర గ్రామాల్లోనూ క్రైస్తవ ప్రబోధం చాలా ఎక్కువగాను అసహ్యంగానూ ఉండేది. వారనే మాటలు, చెప్పే విషయాలు, చేసే ప్రబోధలు ఎంత బాధాకరంగా ఉండేవి. ఇటువంటివే ఎన్నో చిన్నవి పెద్దవి కలిసి నాతో అశాంతి రేకిచ్చేవి. రోజు రోజుకి మనోవ్యధ ఎక్కువవుతుండేది. ఇలా సుమారు 1-2 సంవత్సరాలు గడిచింది. 4-5 సార్లు రమణారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంటూరు నుంచి అక్కడికి వచ్చిన 4-5 పెద్ద మనుష్యులను సందర్శించడం, వారి పరిచయం కలగడం కూడా జరిగింది. వారి వల్ల ప్రథమంగా విదేశీయానం, అక్కడ చదువు, దానివల్ల ప్రయోజనాలు వగైరాలెన్నో విని ఆలోచిస్తుండేవాడిని. ఆఖరికొకసారి రమణారావు గారింట్లోనే ఒక ప్లీడర్ గారి దర్శనమైంది. వారితో మాట్లాడిన తర్వాత వారి సలహా విని లండన్ బయలుదేరి బారిస్టర్ చదవాలని నిర్ణయించుకున్నాను. నాటి నుంచి నా సంకల్పం రోజు రోజుకు బలీయమవుతూ వచ్చింది. ఆఖరకు తెగించి ఒకనాడు బయలుదేరడానికి ముహూర్తం ఏర్పాటు చేసుకున్నాను. నర్సాపురం దగ్గర మొగల్తూరు మా కాపుర స్థలం. మా ఇంటి పేరు వేమూరు వారి. నా పేరు పార్వతీశం. నేను టైలర్ హై స్కూల్లో 5వ ఫారం దాకా చదువుకున్నాను. 1-2 ఏళ్ళు ఆ క్లాసులోనే కారణాంతల చేత గడపవలసి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుండదు కాదని, ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయము. అందుచేత వృధాగా ధనవ్యయము, కాలవ్యయము, కాలయాపన ఎందుకని నేను చదువు మానేసి మా పెద్దలు సంపాదిన ఆస్తి కొంత ఉన్నది గనుక సుఖంగా నిర్వ్యాపారంగా ఇంటి దగ్గర కూర్చొని దేశ కాలాపి వైపరీత్యాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడు ఒకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణమునకు గురించి చాలా ఆలోచించి అందులో మంచి చెడ్డలు, కష్టసుఖాలు నాలో నేను తర్కించుకొని అన్ని విధముల చేతను దేశాటన శ్రేయస్కరమని, పైగా మన అధికారులు దేశము వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూచి గుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడకు వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిర్ణయం చేసుకున్నాను. మా తండ్రి వ్యవసాయదారుడు, ఏమీ చదువుకున్నవాడు కాదు, వట్టి అనాగరికుడు. అందుచేత ఇటువంటి విషయంలో ఆయనతో చెబితే దీని సరస్యము గ్రహించలేడు. ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నర్సాపురం వెళ్ళి 4 రోజులలో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను. ఇంగ్లాండ్ ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకంలో చదివిన పాఠము వల్ల, తర్వాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశముకు వెళ్ళే మార్గము నాకు తెలుసును. కానీ అక్కడకు తీసుకొని వెళ్ళవలసిన సాధన సామాగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగి ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయినారు. నర్సాపురంలో ఉన్న దొరలనెవరినైనా అడుగుదామంటే నా అజ్ఞానాన్ని చూసి వాళ్ళు నవ్వుతారేమో, వాళ్ళు ఎవరూ లేకపోయినను నర్సాపురంలో ఉన్న నవ్వుతారేమోనని వాళ్ళని అడుగుదామని మానేసి నా సహజ సూక్ష్మ బుద్ధి ఇంకా కావలసినవి త్రోవలోను అక్కడ వెళ్ళిన తర్వాతను కొనుక్కోవచ్చని, అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదని, సూక్ష్మములో తేల్చవలసినవి కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమీ తోచలేదు. ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తెలుస్తవి కదా అని అనుకున్నాను. అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్లు జాబితాను రాసుకున్నాను. దంతధావనానికి 10 కచ్చికలు, నలిపిన పొడుము, నాలుక గీసుకోవడానికి కాసిన్ని తాటాకు మట్టలు, ఇత్తడి చెంబు. దంతధావనమైన తర్వాత స్నానము కదా అనుకున్నాను. అందుకు అవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, స్నానం తర్వాత తల రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెము కొబ్బరి నూనె, తల దువ్వుకోవడానికి దేశవాళీ దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పులో కొంచెము చాదు, ముఖము చూచుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము. తర్వాత ఆలోచించవలసినది దుస్తుల విషయం కదా.
అందుకు నాకు అవసరము తోచినవి 4 టీషర్ట్లు, 2 టైళ్ళు, 2 మేజోళ్ళు జతలు నూలువి, 3.5 బూట్స్ జోడు. అక్కడ సూట్స్ అవసరం గనుక, చలిదేశము గనుక 15 రూపాయలు ఖర్చు పెట్టిన గుడ్డ కొంచెం బాగుండదు చేత కుట్టువాడు అనవసరమని కొంత మిగిల్చుకోవడం వల్ల నాకు చాలకుండా తయారైన సాక్సులు, సూట్లు 2. ఇంగ్లాండ్ వెళ్తే మట్టుకు మన వేషం పూర్తిగా ఎందుకు మానవాళినని సాధ్యమైనంత వరకు స్వదేశీ పద్ధతి అవలంబించాలని తలగుడ్డను ఉపయోగించడానికి 8 గజముల ఎర్ర జపాను సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులైన తర్వాత ఆలోచించుకోవాల్సిందిగా భోజనం కదా అనుకున్నాను. అందుకు అవసరమైన ముందు మంచినీళ్లు తాగడానికి మరచెంబు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత మాలకుడు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అక్కడ కూడా అన్నం ఎలాగా దొరకదు కదా, రొట్టెలు కాల్చుకొని తినవలసిందే గనుక కొంత గోధుమ పిండి, కొంత నెయ్యి, రొట్టెలో నంజుకోవడానికి కొంచెం ఆవకాయ, రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెనము, స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటు, భోజన సామాగ్రి అయిన తర్వాత పడకకు కావాల్సిన సామాన్ల గురించి ఆలోచించాను. వెళ్ళేది చలిదేశం కదా, కింద పడుకోవడానికి కష్టం ఉంటుందని నరసరావుపేట మడత మంచము, దాని మీద పక్కకు నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత, ఇంట్లో కుట్టినది, కప్పుకోవడానికి నారింజ రంగు శాలువా. ఇవి గాక ఇంకా ఏమి అవసరం ఉండవని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళితే బాగుంటుందని తోచింది. అక్కడికి వెళ్ళి నా హిందూ ధర్మం విరుద్ధంగా ప్రవర్తించదలుచుకోలేదు గనుక అక్కడ దొరకవని భయంతో 6 యజ్ఞోపవీత జతలు, 3 పట్టు మొలతాళ్ళు కూడా తీసుకొని వెళ్దామని అనుకున్నాను. చాలా అవసరమని తోచింది. ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకొని వెళ్ళవలసినవేవి కనబడలేదు. ఇదంతా చూసి కొందరు చాదస్తముగా కనబడవచ్చు, కానేది వెళ్ళేది దూరదేశము. ఏ చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుంది. మొట్టమొదటి నుంచి ఎక్కువగా జాగ్రత్త కలవాడిని గనుక చాలా దురాలోచన చేసి ఇవన్నీ తీసుకొని వెళ్తాను. ఇక్కడ ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలి వాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్ళగలిగే తేలికగా ఉంటుందని చిన్న సీసారేకు పెట్టే చేయించి బంతిపూ రంగు వేయించాను. ఈ సామాగ్రి అంతా జాగ్రత్త పెట్టెలో సవరించుకొని శుభదినము నిశ్చయించుకొని వర్జము లేకుండా కూడా చూచుకొని శుకనము మంచిదని అయ్యే వరకు వాకిట్లో కూర్చొని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను. మొగల్తూరు, నరసాపురము, ఇక్కడ చుట్టుపక్కల గ్రామములు 2-3 తప్ప ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన వాడిని కాను. ఇంతకాలము నరసాపురంలో ఉన్న ఎప్పుడు పడవలైనా ఎక్కవలసిన అవసరము లేకపోయింది. ఇవాళ పడవలో కూర్చొని వెళుతూ ఉంటే మహా సరదాగా ఉంది. స్టీమర్ మీద వెళ్తున్నామన్న ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపరొట్టె, సాతాలించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండ్లో మినపరొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది. మెలకువ రావడంతోనే నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞాపకం తెచ్చుకొని దీర్ఘ నిశ్వాసము విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కు వెళ్ళి అక్కడ నిలబడ్డా. ఒక పెద్ద మనిషి సంబోధించి టికెట్టు ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడావుడి, ఎక్కడికి, ఏ రైలుకు అని ఆరంభించాడు ఆయన. నేనెక్కడికి వెళితే ఎందుకు ఆయనకు? నా వ్యవహారమంతా ఆయన తోటి చెబితే గుట్టు బయటపడుతుందని. సరే అదంతా ఎందుకులేండి, ఇప్పుడు టికెట్ త్వరగా ఇప్పించండి అన్నాను. నన్ను ఎగాదిగా చూసి టికెట్ ఇచ్చి ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండమన్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టికెట్ ఇవ్వమన్నాను. ఆయన కూడా ఎక్కడికి అన్నాడు. చెబుతానులేండి, టికెట్ ఇవ్వండి. ఏమయ్యా ఈ ఆలాపు, ఏ ఊరు పోతావయ్యా? దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడయ్యా, వట్టి నాటుపురం మాదిరే ఉండావు. నీవు పూడ్చేది చెప్పకపోతే టికెట్లు ఎస్టాయ్యా ఇచ్చేది? పోయ్యా, బుద్ధి లేదులే, ఉండు, వాడిట్లా కాచుకున్నాడు అని కేకలు వేశాడు. దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు.
ఈ రైలు చాలా దూరం వెడుతుందండి, చాలా చోట్ల ఆగుతుంది, అందుచేత ఏ ఊరు వెళ్ళాలో చెబితే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మలంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది. అందుచేత ఇచ్చే ఆయనతోటి చెన్నపట్నం వెళ్ళాలి అని చెప్పాను. అనేసరికి కల్లెర్ర చేసి, ఎన్నా అయ్యా ఇది, ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా, వట్టి జంతువు వల్లే ఉండావు, పో అయ్యా, జల్దీ పో అయ్యా. వాళ్ళంతా కాసుకొన్నారు. పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు, పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడైనా పండుకొని తుంగు అయ్యా అన్నాడు. నా దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను అవతలికి తోసేశారు. పోనీ కొంచెం సమర్థముగా తగిన తర్వాత మళ్ళీ వద్దామని వెళ్ళాను. రైలు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందా అండి అన్నాను. సాయంకాలం అన్నాడు ఆయన. అలాగా సాయంత్రం దాకా ఉండాలా? నాకు తొందరేం పని ఉంది. అప్పుడే నా ముఖం కేసి చూసి, ఓ తిరిగి వస్తిరా, తొందర పని ఉంటే నడిసిపో అని కిటికీ తలుపు వేసుకొని చక్కపోయినాడు మాస్టారు. నా మీద కోపం చేత ఇలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయన, వస్తివా, పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకొని దానికి వస్తివా, ఒకసారి చెబితే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. అసలే అరవవాళ్ళంటే నాకు కోపం. అందులో ఆయన ముఖం స్పష్టంగా మచ్చలతోటి నల్లగా మరి అసహ్యంగా ఉన్నది. నేను నూరికే తెలియని విషయము నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద లేకుండా మాట్లాడతాడేం? నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను అని జాగ్రత్త అని చెబుదామనుకున్నాను. కానీ ఆయన ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని, అబ్బే, నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాడు. ఏమి జ్ఞాపకం వస్తున్నది? మీ మొహము చూస్తే ఉలి ఆడిన తిరగటి రాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పిడత జ్ఞాపకం వస్తుంది అని వచ్చాను అన్నాడు. అక్కడ ఉన్న నౌకరులు ఏకంగా పక్కున నవ్వారు. ఆయన ఉడత ముఖమును వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను. అక్కడ నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కు వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒక్కసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు 2 మర్చిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది. అవేమిటంటే, గదికి తాళము వేసుకోవడానికి కొబ్బరి పీచు చెంతాడు, బట్టలు తగిలించుకోవడానికి 4 మేకులు. ఈ 3 వస్తువులు కొనుక్కొని మళ్ళీ బసకు చేరుకొని సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్కు వచ్చాను. టికెట్ల వేళ అయింది. నేను మళ్ళీ చిన్నపట్నానికి టికెట్టు పుచ్చుకున్నాను. యువతల వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కడికి ఎక్కవచ్చునా అన్నాను. మీరే ఊరు వెళ్తాడు అన్నాడు వాడు. నీకెందుక ప్రశంస అని చక్కపోయాను. అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు. మీరే ఊరికి వెళ్తారని నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలన్నారు. టికెట్లు ఇవ్వడానికి కంటే ఊరు పేరు చెప్తే కానీ ఇవ్వడం లేదు, లేదంటే చెప్పాను. టికెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళ పరీక్షల్లో ఎందుకు? వీళ్ళ రోగం కుదిరేట్టుగా రాజమహేంద్రవనానికి అన్నాను. అయితే ఎక్కవచ్చు అన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతూ ఉన్నది. స్టేషన్ మాస్టారు అక్కడే ఉండి రైలు కదిలింది. ఆయన పిలిచి, ఏమండోయ్, మీకు తగిన శాస్త్రి చేశాలేండి, నేను రాజమహేంద్ర వెళ్ళడం లేదు, చిన్నపట్నం వెళ్తున్నానని నవ్వుతూ చెప్పాను. ఆయన ఆ పలంగా ఈలవేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్య, ఆలస్యమైతున్నది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చిన్నపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. వట్టి ఫూల్లా ఉన్నావు, దిగు. ఫూల్ గీల్ అని మాటలు మిగలకండి, నేను దిగను అంటే రైలు వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు.
ఇంతలోకే గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినవి. స్టేషన్ మాస్టారు కొంచెం జాలివేసి పట్నం బండి ఇంకొక పావుగంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు. కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. ఆగడంతో ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకొని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి రెండవ మెట్టు కింద కాలు వేయబోతుంటే వెనుక నుంచి ఎవరో తోశారు. ఆ అదురున నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనుక ఉన్న వాడి నెత్తి మీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్ళ కాళ్ళ మీద దబీమని పడింది. నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పలంగా చెయ్యి జారి నా వెనుక వాళ్ళ మీద విరుచుకుపడ్డాను. మేము కింద పడి జాలి పడడానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరు మా మీద నుండి నడిచిపోయి రైలెక్కారు. నేను లేచి నిమ్మలంగా సామాను సర్దుకొని ఎక్కడ దెబ్బలు తగిలావో సావాసంగా రైలు ఎక్కి తర్వాత చూసుకోవచ్చని ముందు రైలెక్కాను. రైలెక్కి సామాను పైన పెట్టుకున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ 4 ఆశీర్వచనాలు తోటి ముందుకు గెంటింది. నా ఎదుటి బల్ల మీద సుఖంగా చుట్టూ కాళ్ళుల్చుకుంటూ అడమెరుపు కన్నులతో ఆనంద పరివశుడని ఉన్న కాపు మీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుకుమన్నది. నేను ముర్రో అన్నాను. ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకొని అతను ఆనందం ఇంత బరువెక్కిందేమో అని చూశాడు కాబేలు. చెవ్వుమని కేక వేసి ఏ పామో మీద పడి తోసినట్టుగా నన్ను తోసేశాడు. ఎదుట ఉన్న చంటి పిల్లలపై పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమన్న భయంతో ఎలాగో తప్పించుకొని తల్లి మీద పడ్డాను. మళ్ళీ ఆవిడ తోసేయపోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను. రైల్లో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టుగా నవ్వడమే ఆరంభించారు. ఆ అమ్మాయి పెనిమిటి పక్కనే ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్ను తన భార్యని వాళ్ళని ప్రత్యేకంగా విడదీసి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నా తప్పు ఏమీ లేదని అతని భార్య అన్నది సంగతి నాకు తెలియదు. ఇంకెప్పుడు చేయనని గజగజ వణుకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కిన వాళ్ళంతా నన్ను చూచి జాలిపడి నేను కౌగిలించుకున్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పు ఏమీ లేదని, పొరపాటున కౌగిలించుకున్నానని, పొరపాట వాళ్ళకైనా వస్తుందని, ఇవాళ ఆయన అయినాడు రేపు ఇంకొకళ్ళు కౌగిలించుకోవచ్చు పొరపాటునని, ఈ మాత్రం దానికే అంత కోపపడవలసిన పని లేదని ఇత్యాది కోపాశములు బయలుదేరింది. ఇంకొక 10 నిమిషాల్లో ఎగ్మూరు స్టేషన్లో ఆగింది. అక్కడ ఒక బంటోతు నడిగితే ఇదంతా చిన్నపట్నమే అన్నాడు. ఎంత గొప్ప పట్నమని ఆశ్చర్యపోతూ, ఈ ఊరు మధ్య నుంచి కూడా రైలు వేశారు, ప్రజలకేమీ ప్రమాదం ఉండదు కదా అన్నాను. ఇంతటోకెల్లా నా పెట్టెలోనికి 4 అరవవాళ్ళు రాబోయారు. చిలకల్లా వస్తున్నారు నాయనా, అవతలకి దయచేయండి అన్నాడు. వాళ్ళు నా మాట వినిపించుకోలేదు. మాట్లాడకుండా తలుపు తీస్తున్నారు. అబ్బాయి మీకు తెలియదు, ఇది 2nd క్లాసు, ఇందులో ఎక్కితే జుల్మానా వేస్తారు, అవతలకి వెళ్ళి ఇంకో పెట్టెలో ఎక్కండి అన్నాను. అందులో ఒకడు నా ముఖం కేసి చూసి, నువ్వు ఇక్కడున్నావే, 4th క్లాస్ పెట్టెలో ఎక్కవలసిన మనిషిల వలె ఉన్నావు, దయచేయమని వచ్చి రాని తెలుగులో అన్నాడు. వాళ్ళు సాహసము చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. చిత్తము, పెంకితనము, సౌందర్యానికి మీది పుట్టిల్లు, ఇంకా కబుర్లేమి లోటు గనక అధిక ప్రసంగము చేయకు, దయచేయమన్నాను. నేను అన్నదాంట్లో వాళ్లకు బాగా అర్థం కాలేదేమో తోస్తుంది. అందుచేత వాళ్ళు నా మాట వినిపించుకోనట్టుగా నటించారు. సరిదా అయ్యా, నీవు జాస్తి వాడకవయ్యా, మాకు తెలుసును అన్నాడొకడు. ఇంతలోకెళ్ళి గార్డు అలా వెతుకుతున్నాడు. వీళ్ళ అవతలకి గెంటి వేయమని చెబుదామని కేక వేశాను. వాడు నా మాట వినిపించుకోకుండా చక్కపోయాడు. ఇంతట్లోకే వీళ్ళకి తోడు ఇంకొక ఆయన చేరాడు. ఆయన వచ్చిన నాయకి తోటి వాళ్ళ సంగతి అంతా చెప్పాడు. నాకు ఇంగ్లీష్ రాదనుకున్నారు కాబోలు వాళ్ళు. వట్టి పల్లెటూరు దద్దమ్మలా ఉన్నాడు. గార్డుకొక రూపాయో 2 చేతిలో పెట్టినట్టున్నాడు. ఇంకా పాపము పెట్టంత తనదేననుకున్నాడు అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. నేను గార్డుకు రూపాయి ఇచ్చినట్టు వీళ్ళకెలా తెలిసిందా అనుకొని
అనవసరంగా అట్టే మాట్లాడకండి. చిన్నపట్నం అంతా ఊరు కాకపోయినా నేను నరసాపురంలో చదువుకున్నాను. నేను గార్డుకేమీ ఇవ్వలేదు. మీ వైఖరి చూస్తే తెలియక పొరపాటున సెకండ్ క్లాసులోకి వస్తున్నారేమో అనుకొని మీ మేలుకోరి చెప్పాను. మీరు ఈ టికెట్లే కొనుక్కున్నట్లయితే ఇందులోకి రావచ్చు, నాకు అభ్యంతరమేమీ లేదు అన్నాడు. దర్జాగా గార్డు రూపాయి పుచ్చుకొని మోసము చేశాడు గదా అనుకున్నాను. పైగా అనవసరంగా వీళ్ళతోటి పేచి కూడా ఎందుకనుకున్నాను. పేచి పెట్టినా ఏం లభించేటట్టు కనిపించలేదు. నేను అనవసరంగా దెబ్బలాడే స్వభావం కలవాణ్ణి కాను. అందులో లాభించేదేమీ లేదని తెలుసుకున్న తర్వాతే అసలే పేచీలోకి దిగను. ఒకవేళ పొరపాటున దిగినా తక్షణము గౌరవముగా ఇంగ్లీషు వాళ్ళ యుద్ధంలో తమ పని మరోలాగవుతుందని మర్యాదగా యుక్తిగా వెనక్కి తగ్గుతారని మా మాస్టారు చెప్పినట్లు నేను అటువంటి సందిగ్ధ సమయంలో వెనుకంజ వేస్తాను. కానీ రూపాయి కోసం అనవసరంగా దెబ్బలాడే స్వభావం కలవాన్ని కాను. అందులో లభించేదేమీ లేదని తెలుసుకున్న తర్వాత అసలే పేచీలోకి దిగను. ఒకవేళ పొరపాటున దిగిన పని మరోలా ఉంటుందనుకొని మర్యాదగా యుక్తిగా వెనక్కి తగ్గుతారని మా మాస్టర్ చెప్పినట్లు నేను అటువంటి సంగీతంలో వెనకంజ వేస్తాను. కానీ రూపాయి అనవసరంగా గార్డుకి ఇచ్చినందుకు మాత్రము చాలా విచారంగా ఉంది. ఏమి అంటే పైకి మరోలాగా కనబడ్డా నేను బహుజాగ్రత్త మనిషిని. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం నాకేమాత్రము ఇష్టము లేదు. అలా అని సమయం వచ్చినప్పుడు వెనక్కి తీసుకొని వెళ్ళేవాని కాను. కానీ మంచో చెడో కొంచెము దురాలోచన కలవాని గనుక ఒకటే పద్ధతి పెట్టుకున్నాను. ఒకటి వేసి 10లాగా పద్ధతిలో వాణ్ణి అందుకే వాడేద్దామనుకున్నాను. నేను వట్టి వెర్రివాణ్ణి అనుకున్నా. గార్డుకొక రూపాయి ఇచ్చాను. రూపాయి పోయినా దూర ప్రయాణము గనుక ఇరుకు లేకుండా సౌఖ్యంగా నలుగురెక్కే పెట్టెలో నేనొక్కనే కూర్చోవచ్చనుకున్నాను. కానీ నా జన్మలో ఈసారి మట్టుకు మోసపడ్డాను. అది వరకెప్పుడు ఇంత దొంగని చూడలేదు. ఇప్పుడు పెట్టెలో ఇంకొకరెక్కారని విచారము లేదు. నాకు పట్టుకున్న దేమిటో నిష్కారణంగా వాడు నన్నెందుకు ద్రోహము చేయాలని కావాలని దేహి అని చెయ్యి చేస్తే లేదంటానా? నేనెంత మాత్రం కష్టాలెలుగని వాడినా కాదే. మానవ స్వభావంలో ఎంత దుర్గాత్మగా ఉంది. అందులోనూ వాడు దొరకూడను. అంత మోసగాళ్ళు గనకనే వాళ్ళంతటి రాజ్యం సంపాదించగలిగారు. లేకపోతే వాళ్ళంతా అబ్బతరమా, వాళ్ళ తాతతరమా? అందుకనే గొప్ప గొప్ప వాళ్ళంతా బోడే నారాయణరావు ప్రభుత్వులు వీళ్లను దేశంలో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తూ ఉన్నారు. పోనీ మనబోటి వాళ్ళు కూడాను నా పెట్టెలో ఎక్కినందువల్ల నాకు నష్టమేమి లేదు. గార్డుకిచ్చిన రూపాయి తప్ప అయినా ఎక్కిన వాళ్ళు ఏ తెలుగు వాళ్ళు అయితే కాస్త మాటామంతి ఆడడానికి కష్టము సుఖము చెప్పుకోవడానికి వీలుగా ఉండేది. అదేదీ లేకుండా కలలో వచ్చే రూపు గ్రామసింహములు వధించుకున్నట్లు సంభాషణ వీళ్లను అరవవాళ్ళు వచ్చారేమో అని మట్టుకు మహా కష్టము ఉంది నాకు. చెప్పవద్దు మరి. ఇంతలో రైలు బయలుదేరడానికి గార్డు ఈల వేశాడు. ఈ వచ్చిన 4-5గురిలో ఆఖరున వచ్చిన ఒకడు లోపలికి వచ్చాడు. తక్కిన వాళ్ళంతా ఊరికే ఇవన్నీ సాగనంపటానికి వచ్చినట్టు తోస్తుంది. ఒక్కడే అయినప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకోలేదు గదా. మాట్లాడితే నాతో మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి. అందుచేత ఎలాగైతేనేం పర్వాలేదని అనుకున్నాను. రైలు బయలుదేరింది. చాలా దూరము వరకు చిన్న చిన్న స్టేషన్లు దగ్గరలో చాలా ఉన్నాయి. అక్కడెక్కడ రైలు ఆగలేదు. రైలు ఆగనప్పుడు మధ్య నిన్ని స్టేషన్లు ఎందుకు కట్టారా అనుకున్నాను. పెట్టెలో కూర్చున్న ఆయన్ని అడుగుదామనుకుని ఇదివరకే పల్లెటూరు దద్దమ్మన్నాడు. ఈ ప్రశ్న వేస్తే ఇంకా ఏమంటాడో అనుకొని ఊరుకున్నాను. కానీ చెన్నపట్నము పొలిమేరెక్కడో మట్టుకు చెప్పండి కోరాను. ఈ చిన్న చిన్న స్టేషన్లన్నీ చిన్నపట్నం చేరినవే అని చెప్పాడు. ఇంగ్లాండ్ కంటే కూడా చిన్నపట్నమే తప్పకుండా పెద్దదనుకున్నాను. ఈ ఊళ్ళో బంధువులు స్నేహితులు ఒకళ్ళనొకళ్ళను చూసుకుంటే పొరుగురు ప్రయాణములాగే ఉంటుంది కదా అనిపించింది. ఊరికొక చివర ఉద్యోగస్తులు, రెండో చివర ఆఫీసు ఉంటే అక్కడికి వెళ్ళడం ఎలాగో అనుకున్నాను. పోనీ అన్ని స్టేషన్లు ఉన్నాయి కదా అని రైలు ఆగదు. తాము కార్లైనా ఊరంతా ఉన్నట్టు కనిపించదు. ఇంకా వీళ్ళు ఏ ఎద్దు బండో జట్కా బండో ఎక్కితే ఆఫీసు వెళ్ళడం ఎప్పుడు, అక్కడ పని చేయడం ఎప్పుడు, మళ్ళీ ఇంటికి రావడం ఎప్పుడు, రాకాల పోకలకే వీళ్ళ జీవితంలోనూ
జీవితంలో సగము సరిపోతుంది ఎలాగా అనుకున్నాను. పోనీ పనిపాటల సంగతి అలా ఉండగా ఇందులో పెద్ద ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగస్తులు కూడా ఉంటారాయను. నెలకు ఏ 15 రూపాయలతో సంపాదించుకుంటే గుమస్తా బతకడం ఎలాగూ? ఇంత దూరము నా రోజు 2 సార్లు నడుస్తాడు, బండెక్కుతాడు. బండెక్కినట్టయితే వాడు నెల రోజులు కష్టపడి చెమటోడ్చి సంపాదించి ఒకరోజు బండెక్కి సరిపోతుందేదు. పొద్దున నా దగ్గరకు బండివాడు మైలుకు రూపాయి చొప్పున గుబలు వడిచేసి పుచ్చుకున్నాడే. ఇంకా వీళ్ళు తెచ్చింది కాస్త బండికే పెడితే పెళ్ళాలకి పిల్లలకి ఏమి మిగులుతుంది అనుకున్నాను. కావడము వాళ్ళు తినడము పులుసు చారు మెతుకులు అయినా దానికి కూడా కొంత కావాలి కదా. ఎంత సేవాలనిపించినా నాకేమి ఉపాయం తోచలేదు. నేనైతే సూక్ష్మ బుద్ధి కలవాన్నే కానీ ఈ సమస్య మాత్రము విడగట్టలేకపోయాను. ఏమీ తోచక నా తోటి ప్రయాణము చేస్తున్న పెద్ద మనిషి ఎవరో ఒకసారి చూద్దాం అనుకొని అది వరకే చూస్తున్న వానిలో పరికి తిరిగి చూశాను. ఆయన నాకేసి అది వరకే నిదానంగా చూస్తున్నాడు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మీ దేవురండి అని అడిగాను. ఆయన నర్సాపురం అన్నాను. మా ఊరు నర్సాపురం కాకపోతే మొగల్తూర్ అని చెబితే ఆయనకు తెలియపోతుంది. మళ్ళా అదెక్కడ అడగడము నేను చెప్పడము ఇదంతా ఎందుకని నర్సాపురం అంటే చూలగా తెలిసిపోతుందని ఇలా చెప్పాను. మీరెండాక వెళ్తున్నారు? ఏవో సామాన్యంగా తరచూ వెళ్తూనే ఉంటాను. భావము కలిగేటట్లు ఇక్కడే కొలంబో దాకా ఉన్నాను అన్నాడు. అలాగా నాకేసి నిదానంగా చూసి కొంపదీసి ఇంగ్లాండ్ వెళ్ళడము లేదు కదా. వాలకం చూస్తే అలాగే కనిపించింది కానీ అంతకంటే కొలంబో వెళ్ళవలసిన పనేమీ కనిపించదు అన్నాడు. అలాగండి, నా వాలకం ఇంతేదా అలాగా కనిపించడం లేదు. అందులో తమరేమీ లోటు కనిపెట్టారన్నాను. అబ్బాయి, మీ తెలుగుదేశంలో చిన్న కథ ఉంది. ఓ శాస్త్రులు గారు ఊరికి వెళ్తున్నారట. ఆయన్ని చూసి ఒక తుంటరి కుర్రాడు, ఏమండోయ్ తిమ్మన గారు, ఎందాక దయచేస్తున్నారన్నాడట. నాయనా, నీవెవరో జ్ఞాపకము రాకుండా ఉంది. నన్నెక్కడ ఎరుగుదువు, నా పేరు చెప్పరు అని అడిగాడట ఆయన. అడిగితే వారు నవ్వుతూ, అయ్యా, నేనిది వరకెప్పుడు తమ దర్శనము వెయ్యలేదు. అయినా తమ ముఖము చూస్తే పేరు తిమ్మన్న గారే అయి ఉంటుందని ఊహించాను. నా ఊహ నిజమైందని చక్కపోయాడట. అలాగా నువ్వు వేరే అడగాలా నాయనా? సరే, దానికి ఏమిలేండి, అసలేమిటి కనిపెట్టారేమిటి అన్నాను. చెప్పనా? నిజం చెప్తే నువ్వు ఏమన్నా అనుకుంటావేమో అన్నాడు. పర్వాలేదు చెప్పండి అన్నాను. నీ పెట్టె చూస్తే పల్లెటూరు అని ఎప్పుడు దూర ప్రయాణం చేసి ఎరుగవని తెలుస్తున్నది. నేను పెట్టెలోకి వస్తుంటే రావద్దనడము చూసి నీవు ఎప్పుడు రైలు ప్రయాణం చేయలేదని, ఒకవేళ చేసినా ఎప్పుడు సెకండ్ క్లాసులో ఎక్కలేదని, ఎప్పుడు పెద్ద మనుషులతో సంచరించలేదని తెలుస్తుంది. అందుచేత ఇంత పల్లెటూరు వాడవని నిజంగా ఇంగ్లాండ్ వెళ్తున్నావని అనుకున్నాను. లేకపోతే నువ్వు కొలంబో వెళ్ళడానికి తగిన కారణమేమీ కనిపించదు. ఆ పైన నాటు పెట్టి తలలా ఉన్న నీ తలకాయ చూస్తే నీ క్రాఫ్టింగ్ అలవాటు లేదని, జుట్టు ఉండేదని, అది ఇవాళ తీయించేసావని తెలుస్తుంది. కొలంబో దాకనే ప్రయాణం అట్లయితే జుట్టు తీయించవలసిన అవసరం లేదు. అందుచేత ఇంకా పైకి వెడుతున్నావని రూఢీ చేశాను. ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్తున్నావని నా అనుమానము. లేకపోతే బొంబాయి వెళ్లకుండా కొలంబో ఎందుకు వెళుతున్నావు? ఏమంటావు? నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఉన్నమాట చెప్పు. మీ వాళ్లతో చెప్పనులే చెప్పింది అన్నాడు. ఆయన మాట లొక్కొక్కటి వింటుంటే నా ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. ఇంతమందిని చూశాను కానీ ఇలాంటి వాడిని మట్టుకెప్పుడూ చూడలేదు. ఈయన అరవవాడై అఖండుల్లా ఉన్నాడు. తెలుగువాడు బాగానే మాట్లాడుతాడు. ఒకవేళ తెలుగు భాషలో ఉన్నవాడేమో కొంతకాలము. లేకపోతే సెకండ్ క్లాస్లో ప్రయాణం చేయగలిగినంత డబ్బెక్కడిది అరవ వాళ్లకు? తెలుగుదేశంలో సంపాదించకపోతేను అనుకున్నాను. ఏమైతేనేం అఖండ తెలివితేటలు మన గుట్టంతా తెరిచిన పుస్తకంలా చదివినట్టు నిమిషంలో కనిపెట్టేశాడు. ఈయన వల్ల ఏమి ప్రమాదము రాదు కదా అనుకొని ఈయనెవరో, ఈయన సంగతం ఏమిటో, సందర్భం ఏమిటో అడిగి తెలుసుకుందాము. ఎలాగైనా ఈయన తోటి కొంచెం స్నేహం ఉంటేనే నయం అనుకున్నాను. లేకపోతే ఇంటికి కొంచెం చేత ఉత్తరం రాస్తే చిక్కు
ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిదని చిత్తం తమ ఊహించిందని చాలా భాగము వాస్తవమే. నేను ఇంగ్లాండ్ వెడుతున్నాను. తమ దేవురు తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశంలో ఎప్పుడైనా ఉన్నారా ఏమిటి అన్నాను. అనేటప్పటికీ ఆయన కొంచెం నవ్వి, అబ్బాయి మాది తిరుచునాపల్లి. నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశంలో ఉండేవాడిని. మా తండ్రి స్టేషన్ మాస్టర్గా పనిచేసి చాలా కాలము రాజమహేంద్రవరము, నిడదవోలు, ఏలూరు మొదలైన ఊళ్ళలో ఉండేవారు. నేను ఇంగ్లాండ్లో చదువుకున్నాను. ఇంజనీరు పరీక్ష అయ్యి నేను చాలా కాలము మీ ధవళేశ్వరంలోను, నెట్టిపేటలోను, బెజవాడలోనూ ఉన్నాను. అందుచేత నాకు తెలుగు బాగా అలవాటు ఉన్నది. దానితోటి నా కళ్ళు చల్లబడ్డాయి. అది వరకు తొందర కొట్టుకున్న ఉన్న గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఇంకా మా ఇంటి పేరు, మా నాన్న పేరు అడిగి తెలుసుకుని ఉత్తరం గిట రాస్తాడు, నా కుంప మునిగిందనుకున్నాను. మరొకళ్ళైతే గుడ్లు మిడకరించేవాళ్ళు. నేనింకా కొంచెం ధైర్యం గలవాణ్ణి గనుక ఆయన గుండెను ఆడించి మళ్ళీ ఆయన తోటి సంభాషణ ఆరంభించాను. చిత్తము, అలాగా అండి, ఇంగ్లాండ్ దయచేశారు అండి. అక్కడ మన వాళ్ళ ఎవరైనా ఉంటారా అండి? బస అది దొరికింది, భోజనము అది సదుపాయంగా ఉంటాయా అండి అని అన్నాను. ఉన్నారు, ఏదో కొద్ది మంది మన వాళ్ళు ఉన్నారు, మొత్తము మీద సౌఖ్యంగానే ఉంటుంది అని. అబ్బాయి, నీవెక్కడ స్నేహితుల ఎవరైనా ఉన్నారా? అక్కడేమి కావాలో అన్ని కొనుక్కున్నావా? అక్కడెలా నడుచుకోవాలో ఆ శాచారాలేమిటో ఏమన్నా తెలుసుకున్నావా అన్నాడు. అనేటప్పటికీ పోనీ పెద్ద మనిషి కదా అని కొంచెం గౌరవం మాట్లాడితే నన్ను చిన్న కుర్రాడి కిందకి లెక్కగట్టేసి మాట్లాడితే అబ్బాయి అనుకుంటూ ఏమిటో దర్జాకు పోతాడేమిటి, ఈయన ఎక్కువేమిటి నా తక్కువేమిటి, ఈయన ఇంగ్లాండ్ ఇదివరకు వెళ్ళాడు, నేను ఇప్పుడు వెళ్తున్నాను, అంతే తేడా. ఈ మాత్రం దానికి నన్నింత అగౌరవపరిచాల్సిన అవసరం ఏమిటి? కాబట్టి ఈయనతో సంభాషణ ఇంకా కనిపెడితే బాగుంటుందని అడిగిన దానికంతా ఆ ఊ అని ఏకాక్షరంతో సమాధానం చెప్పి ఆయన ఇంకా ఏమో అడుగుతుంటే వినిపించుకోకుండా కళ్ళు మూసుకొని నిద్రపోతున్న వాడి వలె వెనక్కి జార్ల పడుకున్నాను. దానితో ఆయనకు కొంచెం కష్టము తోచింది. కాబోలు ఒక క్షణము ఊరుకున్నాడు. కాని పాపం ఎంతసేపు ఊరుకోగలడు? ఆడే నోరు తిరిగే కాలు ఒక్క మాట ఊరుకోలేవంటారు పెద్దలు. ఆ మాటే నిజమే అనుకో. నిమిషమును అబ్బాయి పాపం చాలా నిద్ర వస్తున్నట్లుంది, పడుకో నాయనా అన్నాడు. ఏమిటి మీ అభిప్రాయం? నేనేమన్నా చంటపిల్లాడిననుకున్నారా అని అడుగుదామని అనుకున్నాను. ఆయనతో అకారణంగా ఘర్షణ ఎందుకని సమాధానం చెప్పకుండా నా బొంత తీసి పక్క వేసుకున్నాను. అది చూసి ఆయన ఊరికే లోపల నవ్వుకోవడం మొదలుపెట్టాడు. ఎవళ్ళు నవ్వితే లెక్కేమిటి మనకు, నవ్విన వాళ్ళకే మూతి వంకర పోతుందనుకొని పోని మనకు మడత మంచం కూడా ఉందని చూపించడానికి అది కూడా పైకి తీద్దామనుకొని ఆయన కొద్దిగా ఇరుకు ఉంటుందేమని ప్రయత్నించాము. మానేశాను. నా పక్క మీద కూర్చున్నాను. నాయనా, ఈ బొంత నీతో కూడా ఆడకు తీసుకువెళ్తావా అన్నాడు. తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళడానికి కాకపోతే మరి దారి మధ్యలో పారేయడానికి తెచ్చుకున్నానా? ఇంతలో తమరంతా ఆశ్చర్యపరచడానికి ఏమి ఉంది అన్నాను. ఆయన నాకేసి సూటిగా చూసి, ఎక్కడైనా పొరపాటు మర్చిపోతానేమో సుమా, ఎక్కడ మర్చిపోకు. ఆ దేశంలో ఏ జమీందారైనా ఎవరికి ఇవ్వకు, ఇటువంటి వాళ్ళకు ఉండవు. అందుచేత చాలా మంది అడుగుతారు. జాగ్రత్త సుమా, ప్రాణప్రదంగా కాపాడుకో, పోగొట్టుకోకు. నీకు ఇష్టమైతే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు బ్రిటిష్ మ్యూజియం బహుమతి చెయ్యవచ్చని నాకు సలహా ఇచ్చి మళ్ళీ నవ్వడం ఆరంభించాడు. చిత్తం ఈ విషయంలో తమ హితోపదేశము మనసారా అని ఆయన మార్చాను. ఆయన అలాగే గుడ్లు వీటకరించి నాకేసి చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ కూర్చున్నాడు. నా దారిన నేను పడుకొని సుఖంగా నిద్రపోయాను. కానీ లోపట మట్టుకు బెదురుగానే ఉంది. ఆ మడత మంచము పైనున్న మరచెంబు పట్టుకుపోతాడేమో అని ఆయన భయపడుతున్నట్లుగా కనిపించలేదు అని నిద్రపోతూ మధ్య మధ్యన మెలకువ తెచ్చుకొని సామాను కేసి చూసి పడుకున్నాను. ఒకసారి లేచి చూసేటప్పటికీ ఆయన దిగాడో గాని పెట్టెలో లేడు. సామానంతా జాగ్రత్తగానే ఉంది. శని విరగడయిందని అనుకున్నాను. మళ్ళీ ఎవళ్ళు ఆ పెట్టెలోకి ఎక్కలేదు. నేను లేచేసరికి బాగా తెల్లవారింది. దంతధావన ప్రయత్నము చేశాను. నీళ్ల సంగతి ఎలాగో అనుకున్నాను. నేను కూర్చున్న గదిలో ఓ మూల
లవేటరీ అని తలుపు మీద రాసి ఉంది. అదేమిటో చూద్దామని ఏమైనా నీళ్లు ఉంటాయేమో అని తలుపు తీసుకొని వెళ్ళాను లోపలికి. గది శుభ్రంగానే ఉంది, బహుశుభ్రంగా ఉంది. గోడ మీద చిన్న కుళాయి ఉండి ఆ నీళ్ల కింద పడకుండా దాని కింద ఒక చిన్న చక్కెర కంబుచార్లు మూకుడు ఉంది. ఆ పక్కనే మధ్య రంధ్రము ఉన్న కుర్చీ మీద పీత ఉన్నది. ఇది ఏమైనా దుర్వాసన లేదు. ఏర్పాటంతా చాలా బాగానే ఉంది. ఇంగ్లాండు నుంచి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని నిశ్చయించాను. కుళాయి దగ్గర వెళ్లి తిప్పబోయాను. ఎంతసేపు తిప్పినా తిరగలేదు. ఎలా అని ఆలోచిస్తూ మరొక గట్టిగా తిప్పవలనని ప్రయత్నం చేశాను. చేజారి ముందుకు కుళాయి మీద పడ్డాను. అది వరకు ఎంత తంటాలు పడ్డానని. తిరగని కుళాయి, దాని మీద చేత జారిపడి తోటే చెయ్యని నీళ్లు వచ్చి నా వంటి నిండా పడ్డాయి. మళ్ళీ నేను లేవడంతోటే ఆగిపోయాయి. ఏమిటి మాయా అని ఆలోచిస్తూ చూస్తే ఆ మీట లోపల నొక్కితే నీళ్లు వస్తుంది కదా అని తెలుసుకున్నాను. దంతధావనది కాలకృత్యాలు తీర్చుకొని స్టేషన్లోకి అమ్మ వచ్చిన 4 ఇడ్లీలు ముక్కలు తిని కాఫీని నీళ్లు తాగి రైలు రోడ్డు పక్కన దేశమంతా చూస్తూ కూర్చున్నాను. అరవ దేశం కూడా చాలా చక్కని దేశమే. ఇంత చక్కని ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఎక్కడ చూసినా మంచి తోటలు, పంట భూములు, గొప్ప గొప్ప దేవాలయాలు, అంతా డెల్టా లాగా ఉంది. ఇంత తృణకష్ట జల సమృద్ధి గల దేశంలో అంత దరిద్రులుగా ఉండి 8 రూపాయలు 10 రూపాయలు ఆశించే దేశాలు కాని దేశాలు ఎందుకు పోతారో అనుకున్నాను. మధ్యాహ్నం ఒక స్టేషన్ గార్డు వచ్చి భోజనం కావాలా అని అడిగాడు. నా భోజనం సంగతి వీడికెందుకు, వీడేమన్నా పెడతాడా, ఏమన్నా పెడితే మటుకు మనము తింటాము గనుకనా అని. అక్కర్లేదు అన్నాను. అయితే మరేమి చేస్తారు అన్నాడు. సరే ఏదో చేస్తానులే అన్నాను. వాడు నా ముఖం కేసి చూసి పెద్దవి విరిచి కనుబొమ్మలు భూచేతులు ఎగరేసి చక్కపోయాడు. భోజనం సంగతి ఏమిటి చేయడానికి తోచక మళ్ళీ ఏదో కాస్త చిరుచిండి కొనుక్కొని తిని పడుకొని నిద్రపోయాను. సాయంత్రము సుమారు 5 గంటలయ్యేసరికి ట్యూటీ కోరన్ చేరాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.